నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అన్నదాత సుఖీభవ 2,91,059 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క వ్యవసాయానికి 72,659 కోట్లు కేటాయించారు. ఒక్క వ్యవసాయానికి దాదాపు 25% బడ్జెట్ ఓన్లీ వ్యవసాయానికి కేటాయించినట్టు లెక్కలు చూపుతున్నాయి. వ్యవసాయ రికార్డు స్థాయిలో కేటాయింపులు. ఈ ఏడాదిలోనే రైతు భరోసా ప్రారంభం, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం, అసెంబ్లీలో చర్చ తర్వాత మార్గదర్శకాలు, 6 గ్యారెంటీల అమలుకు నిధులు, వరి పంటకు 500 బోనస్ అట, స్వయం సహాయక మహిళలకు 10 లక్షల బీమా, ఇందిరా జీవిత బీమా పేరుతో కొత్త స్కీమ్ను కూడా తెస్తారట. పేదలకు 4.5 లక్షల ఇందిరా ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,059 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో మొత్తం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 72,000 కోట్ల రూపాయలు, దాదాపు 72,659 కోట్లు, అంటే దాదాపు 25%కి నియరెస్ట్గా ఉంది. మొత్తం బడ్జెట్లో 20 నుంచి 25% బడ్జెట్ని ఓన్లీ వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించారు మొట్టమొదటిసారి. కాబట్టి దీన్నే అన్నదాత సుఖీభవ అని చెప్పి దిశ పేపర్ ఒక వార్తని, వాస్తవంగా అన్నదాతకి ఎక్కువ రైతు ఫేవర్గా, రైతుకు సంబంధించిన బడ్జెట్గా రైతుల గురించి ఎక్కువ చర్చ జరిగింది, రైతుల గురించి ఎక్కువ బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి అనేది మనకు తెలుస్తుంది. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టారు. 2,91,059 కోట్లతో వార్షిక బడ్జెట్ను రూపొందించిన ప్రభుత్వం వ్యవసాయము, దాని అనుబంధ రంగాలకు 72,659 కోట్లను కేటాయించింది. గతంలో ఎప్పుడూ ఇంత మొత్తంలో నిధులు కేటాయించకపోవడంతో గమనార్హం. వ్యవసాయంతో పాటు సంక్షేమం, 6 గ్యారెంటీల అమలుకు సైతం భారీగానే నిధులను కేటాయించింది. దీనికి తోడు స్వయం సహాయక మహిళా బృందాల్లోని దాదాపు 63,86,000 మందికి తలా 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కొత్తగా ఇందిరా జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సుమారు 50 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. రైతు కూలీలకు 12,000 వార్షిక సాయము, వరి పంటకు 500 క్వింటాలకు బోనస్ పేరుతో కొత్త స్కీములకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,890 కోట్లతో పోలిస్తే పూర్తిస్థాయి బడ్జెట్లో 15,000 కోట్లు ఎక్కువగా వచ్చినట్టు ఒక వార్తనైతే ఇచ్చింది. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, వ్యవసాయానికి 72,659 కోట్లు ఇచ్చారు, సంతోషం, రైతుకు సంబంధించి ప్రయారిటీ ఇస్తాను మీరు. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, దానికి సంబంధించి ఏది లేదు. జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఆశించారు నిరుద్యోగులు, ఎక్కడ మాట్లాడలే. జాబ్ క్యాలెండర్ విషయానికి, జాబులు వేసేదానికి ఎన్ని నిధులు కేటాయిస్తామని ఎక్కడ మాట్లాడలే. అదే గత ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధుకు సంబంధించిన కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ మరి ఉంచారా, ఎత్తేస్తానరా. గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా ఉంచారా, ఎత్తేస్తానరా. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం చేసినట్టు కనపడుతుంది. వ్యవసాయానికి సంబంధించి అయితే ఇచ్చారు, కానీ ఇంకో కొన్ని మిగతా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఉన్న విషయాలపైన ఇంకా కొన్నింటిపైన క్లారిటీ లేదనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. మరి దానిపైన ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. ఇది ఒక వార్త. చీల్చి చెండాడుతాం, వాస్తవానికి దూరంగా బడ్జెట్, రాజకీయ ప్రసంగాల స్టోరీ టెల్లింగ్లా ఉన్నది, అంతా గ్యాసు ట్రాషు. ఇది రైతు శత్రువు ప్రభుత్వం. దళిత బంధు ప్రస్తావన లేదు, రైతు బంధు, రైతు భరోసా సైతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చీల్చి చెండాడతాం ప్రభుత్వాన్ని అంటున్నాడు. బడ్జెట్ అంతా గ్యాసు ట్రాష్ అట. అంటే రైతులకు 72,689 కోట్లు కేటాయిస్తే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు శత్రువు ప్రభుత్వం అంటున్నాడు. ఎట్లా రైతు శత్రువు ప్రభుత్వం అయితే దాదాపు 25% బడ్జెట్ని ఓన్లీ రైతుల కోసం, వ్యవసాయ రంగానికే కేటాయించారు. మరి గ్యాస్ అంటుండు, ట్రాష్ అంటుండు, చీల్చి చెండాడుతూ అంటాడు. ఎవరిని చీల్చి చెండాడుతాడు, ఎక్కడ చీల్చి చెండాడుతాడు, ఏ విషయంలో చీల్చి చెండాడుతాడు. మీరు ఫెయిల్ అయిన దళిత బంధు, మీరు ఫెయిల్ అయిన బీసీ బంధు, మీరు ఫెయిల్ అయిన గొర్రెల స్కీము, మైనార్టీ బంధుని మళ్ళీ పెట్టమని కోరుతున్నారు. మీరు వాస్తవంగా రాజకీయంగా ఫెయిల్ అయింది దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ వల్ల ఫెయిల్ అయ్యారు. అనేక దళారీ వ్యవస్థ నడిచింది, దాంట్లో సమాజం వ్యతిరేకించింది ఈ దళారీ వ్యవస్థని. దళారుల చేతిలో పోయినాయి, దళితుల చేతిలో పోలే దళిత బంధు. బీసీ బంధు కూడా అదే పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న నాయకులు పంచుకున్నారు దళిత బంధుని. దళితుల పేరు చెప్పి, దళితుల పేరుతో స్కీమ్ పెట్టి దగా చేశారనేది వాళ్ళ దళిత సమాజం కూడా మొత్తుకుంటుంది.
కాబట్టి మళ్ళీ మీరు ఆ దళిత బంధుని ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టండి జనాలపైన. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేయండి, దళితులకి కూడా మధ్యవర్తులు తినండి అనే ఒక వ్యవస్థను వాళ్ళ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్ల రూపాయలు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అనే దళిత బంధు కంటే ఇది 33,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 33,000 కోట్ల రూపాయలు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి దాదాపు 65,000 కోట్ల రూపాయలకు పైన కేటాయించారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కి ప్లస్ వ్యవసాయానికి రెండు చూసుకుంటే ఈ రెండే దాదాపు 40% బడ్జెట్ ఉంది ఈ రెండింటికే. ఎందుకంటే వ్యవసాయ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు. అటు ఇటు మొత్తం కలిపితే దాదాపు 40 నుంచి 50% బడ్జెట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్స్కి, అదేవిధంగా వ్యవసాయానికే ఉంది. మరి దీంట్లో ట్రాష్ గ్యాసు చీల్చి చెండాడతాం అని కేసీఆర్ చెబుతుంటే ఎట్లా చీల్చి చెండాడతారో ఏముందో చూడాలి. ఇది దిశ పేపర్కి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. రైతు కృషి బడ్జెట్లో వ్యవసాయానికి 72,659 కోట్లు, రైతు కూలీలకు 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు కూడాట. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమానికి 6 గ్యారెంటీలకు సరిపడా నిధులు, తొలిసారి విద్యారంగానికి కూడా 7% పైగా కేటాయింపులు, ఈసారి 21,292 కోట్లు, గతంతో పోలిస్తే 2,000 కోట్లకు పైగా ఎక్కువ. ఇరిగేషన్కి 22,301 కోట్లు, ఇందులో అప్పులకే 9,877 కోట్లట. మొత్తానికైతే పంచాయతీరాజ్కు కూడా 29,516 కోట్లు, ఆసరా పెన్షన్లకు 14,000 కోట్ల పైగా నిధులు, మహిళా సంఘాలకు 2 కొత్త స్కీములు అమలట. అదేవిధంగా వెల్ఫేర్కి పెద్దపేట, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కి భారీగా నిధులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 2,000 కోట్లు, ఇక ఒకే క్యాంపస్లో అన్ని సంక్షేమ హాస్టళ్ళు కూడా ఉండేటట్టు చెప్పారట. మొత్తానికి అయితే ఈ కేటాయింపులు కూడా ఇచ్చారు, ముఖ్యమైన కేటాయింపులు అని చెప్పి. ముఖ్యమైన కేటాయింపుల్లో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారు. ఇందులో పెద్ద అర్థం కాని విషయం ఉంది. రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు ఖర్చు అవుతుంది అంచనా, మాకు వచ్చిన లెక్కల ప్రకారం అని ప్రభుత్వం చెప్పింది. కానీ బడ్జెట్లో 26,000 కోట్లే కేటాయించారు. వాస్తవంగా బడ్జెట్లో కేటాయించింది మొత్తం కూడా ఖర్చు చేసే పరిస్థితి ఉండదు. అన్ని విషయాలలో కేటాయింపులు అయితే జరిగితేనే ఖర్చు కాడికి వచ్చేదాలు తగ్గిద్ది. కానీ మీరు కేటాయింపులు కూడా తగ్గించారు. మీరన్న 31,000 కోట్లు మీ లెక్కల ప్రకారం మీరే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. 31,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తున్నాం, దేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టం, చారిత్రాత్మక ఘట్టం అని చెప్పారు. మరి మీరన్న 31,000 కోట్లు మీరు చేసుకున్న సంబరాల ప్రకారం ఉండాలి. కానీ మీరు అనేక రకాల పాలాభిషేకాలు సంబరాలు చేయించారు రైతులతోని. 31,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారి రుణమాఫీ చేస్తానని చేసినాం అని చెప్పి. కానీ 26,000 కేటాయింపులు 26,000 కోట్లు ఉన్నాయి. దీంట్లో ఖర్చు చేసేది 20,000 కోట్ల 21,000 కోట్లు ఉంటుంది. మరి ఎందుకు తగ్గింది అనేది రైతులకి ఇవాళ ప్రభుత్వం సమానం చెప్పాలి. ఏ లెక్క కరెక్ట్? 31,000 కోట్లు కరెక్టా, ఇది కరెక్టా? ఇదే కరెక్ట్ అయితే, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి. అంటే మీరు చేసేది 20,000 కోట్లకే పరిమితమైందా? 31,000 కోట్లు అబద్ధమా అనేది కూడా లేదు. ఈ మధ్యలో రైతు రుణమాఫీలు అనేక మంది రైతులకు మాకు రాలే, మా పేరు రాలేదు అంటున్నారు. మమ్మల్ని ఇనేజిబుల్ చేశారు, అసలు మాకు వస్తుందా రాదు తెలియని పరిస్థితి, గందరగోళం అయోమయం ఉందన్నారు. ఆ అయోమయమో గందరగోళం అని రైతులను పక్కకు పెడతారా? మొత్తానికి ఫిల్టర్ చేసే కార్యక్రమం జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్. రైతు భరోసాకు 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా 1,200 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, ఇంధనం మేళ్లకు 7,740 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 2,000 కోట్లు, అంతర్జాతీయ స్కూల్స్కు 500 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కు డెవలప్మెంట్కి 1,500 కోట్లు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి అంటే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. కానీ మీరు కేటాయించిందంతా 1,500 కోట్లు. ఈ ఓఆర్ఆర్కి ఒక 200 కోట్లట, హైడ్రాకి 200 కోట్లట. మొత్తానికైతే రైతు భరోసా విషయంలో అయితే 15,075 కోట్లు అయితే ఇస్తా అన్నారు. అంటే పెంచుతున్నారు కాబట్టి ఆ మేరకు బడ్జెట్ ఇచ్చినట్టుంది. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కూడా ఇస్తున్నారు, దానికి ఒక 1,200 కోట్లు కేటాయించారు. మరి ఆ 1,200 కోట్లు సరిపోతాయా? అసలు లెక్క తీశారా? వ్యవసాయ రైతు కూలీలు ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎంత ఖర్చు అయితే అని లెక్క తీయకుండా బడ్జెట్ అయితే ఇచ్చారు. మరి లెక్క తీసినప్పుడు ఆ బడ్జెట్ సరిపోతే ఏం చేస్తారో తెలియదు. కానీ ఇది ఒక వార్త. ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే. జీడీడీపీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలే టాపట. చిట్ట చివరి ములుగు ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు ఉన్నాయట. తెలంగాణ తలసరి ఆదాయం 3,47,000 రూపాయలు ఉందట. సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి చేసింది. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కూడా కేటాయించారు, అది ఒక వార్త. అంతా గ్యాసు ట్రాషు ఈస్ట్ మ్యాన్ కాలర్లా చూపెట్టిండ్రు బడ్జెట్పై కేసీఆర్ కామెంట్స్. ఇది
అర్భక రైతు చతుర్ ప్రభుత్వం ఆర్థిక మంత్రివి ఒత్తొత్తి పలుకులు చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్లా ఉంది. ఒక పాలసీ ఫార్ములేషన్ అన్నది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని నేను కూడా ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలే, భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడుతానని హెచ్చరిక. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మీడియా పాయింట్లో ప్రసంగం. ప్రభుత్వానికి టైం ఇవ్వాలనే నేను కూడా అసెంబ్లీకి రాలేదన్న. టైం ఇవ్వడానికి అసెంబ్లీకి రావడానికి ఏ సంబంధం? అసెంబ్లీకి వచ్చి నిజమైన అంటే వాల్యుబుల్ సూచనలు ఇవ్వచ్చు, మీ అనుభవంతో సలహాలు ఇవ్వచ్చు. దానికిను మీరు ఏదో టైం ఇవ్వడానికి అసెంబ్లీకి రావద్దని ఏమన్నా గట్టి పెట్టుకోండి. ఎవడన్నా ఏడన్నా ఉంటుందా అట్లా? అసెంబ్లీకి రావడానికి మీరు టైం ఇవ్వడానికి, విమర్శలు చేయడానికి టైం ఇవ్వండి, విమర్శలు చేయకుండా ఉండటానికి. మీ అమూల్యమైన సలహాలు ఇవ్వడానికి అసెంబ్లీకి రావడానికి, అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని మాట్లాడటానికి తప్పే ఉంది. ఆయన అట టైం ఇవ్వడానికి అసెంబ్లీకి ఇన్ని రోజులు రాలేదంటే ఇక వస్తాడట, చీల్చి చెండాడతాడట. ఏ బడ్జెట్ పేపర్లు చీల్చి చెండాడతారా, లేదంటే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతారా? ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే మీరు రైతు ప్రభుత్వం 10 ఏళ్ళు మాదని చెప్పుకున్నారు, కానీ ఇంత బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు 72,659 కోట్లు, దాదాపు 25% బడ్జెట్ కేటాయించారు. ఏ రకంగా చీల్చి చెండాడతారు? ఏది రైతు ప్రభుత్వం? వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి 1200 కోట్లు కేటాయించారు. మళ్ళీ రైతు భరోసా పెంచడానికి ఒక 15,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ కోసం ఒక 10,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ఉన్నాక ఎక్కడో ట్రాషు గ్యాసు చీల్చెండాడతా అంటే అది వినడానికి కరెక్ట్ లేదు. ఇది ఒక వార్త. బీజేపీ పెద్దలు చెప్తేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వినకుండానే విమర్శలా అని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడుతాడు. బీజేపీ పెద్దల డైరెక్షన్లోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, మాకు టైం ఇవ్వటానికి ఆయన ఏదో ఉద్ధరించడానికి రాలేదు. బీజేపీ పెద్దలు సూచనల మేరకు అసెంబ్లీకి వచ్చి పార్టిసిపేట్ చేసిండు. మళ్ళీ రేపు బడ్జెట్ ప్రసంగంలో పాల్గొంటాడా, బడ్జెట్ పైన చర్చలో పాల్గొంటాడా లేదా డౌటే. మళ్ళీ ఈ చీల్చి చెండాడుతూ అంటాడు, పోయి ఫామ్ హౌస్లో మాడుతాడా, మళ్ళీ అవుతాడా? రావాలనే ప్రభుత్వం కోరుకుంటుంది, తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది. కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజల పక్షానని. కానీ ఆయన ఎప్పుడు చుక్క తెగిపడ్డట్టు వస్తాడు పోతాడు. ప్రమాణ స్వీకారానికి అట్లా వచ్చిండు, నిన్న బడ్జెట్కు అట్లా వచ్చిండు. బడ్జెట్లో చర్చ ఉండదు కాబట్టి మామూలుగా వచ్చి బడ్జెట్ ప్రతులు ఆయన ఆర్థిక మంత్రి చదువుతుండి చూసుకుంటూ పోవటం కాబట్టి వచ్చిండా, నిజంగానే చర్చ ఉన్నప్పుడు వచ్చి చర్చిస్తారా అనేది ఒక డౌటే. కానీ మొత్తానికి ప్రభుత్వం ఏం చెబుతుందంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దలు చెప్తేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు అని ఒకటైతే చెప్పే ప్రయత్నం చేశారు. మరి అది ఎంతవరకు అనేది చూడాలి మనం, నిజమా కాదనేది. ఇది వెలుగుకు సంబంధించి. ఓకే, ఈనాడు చూద్దాం. స్వేదానికి పండగ సంక్షేమం నిండుగా అని చెప్పి ఒక వార్త బడ్జెట్కి సంబంధించి. రైతుల జీవితాలతో చెలగాటం వద్దు, జలాశయాలు నింపి భరోసా కల్పించడానికి కేటీఆర్ చెప్తుండు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి దిగువ మానేరు డ్యామ్ పరిశీలించినట్టున్న ఒక ట్రిప్ పోయారు, వాళ్ళు టూర్ పోయినట్టు ఉంది. ఇది డ్యాములు పరిశీలించడానికి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడద్దు అని చెప్తుండు ప్రభుత్వానికి. మరి ఆడాడారు ఏందో తెలియదు, కానీ అన్ని వర్గాలను మోసం చేసిండని కేసీఆర్ చెబుతుండే బడ్జెట్లో. ఆ మోసాలు ఏందో మీరు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి చెప్తే బాగుంటుంది. ఇది ఈనాడుకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కోత, కొట్టివేత, ఎగవేత, ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తిరాట. 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కారు. కేసీఆర్ కిట్ సహా పలు పాత పథకాలు కట్టు, కాంగ్రెస్ గ్యారెంటీలకు గండి, కొత్త పాలసీ లేని పద్దు, పరాధాన్య రంగాలు పూచిక పుల్లలే, అంకెల తప్పిన లంకె బిందెలు బడ్జెట్. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి అరకొర, కోతలు తప్పవంటూ సంకేతాలు. రైతు బంధుకు రామరాము, రూపాయే అయినా ఇవ్వని ప్రభుత్వం. గొర్రెల పంపిణీకి గుండు సున్నా, చేపల పంపిణీకి 5వ వంతే, ఆటో కార్మికులకు మొండి చేయి, ఏది నిరుద్యోగ భృతి. నేతన్నకు నో భరోసా, బడ్జెట్కు పట్టణ బతుకమ్మ చీర, తులం బంగారం తరుగు, కళ్యాణ లక్ష్మికి కట్టకటే, పింఛన్ల పెంపు, మహిళలకు 2,500 ప్రస్తావన. ఇది ఉద్యోగాల భర్తీకి నిధులేవి, ఊసేలేని పీఆర్సీ. ఇంధన మేళ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే. 1,50,000 కోట్ల
మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1500 కోట్లు, 24,000 కోట్లతో మెట్రో విస్తరణ కేటాయించింది 5%. బడ్జెట్లో చోటు దక్కని హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడారు నీటికన్నా ఎక్కువ అప్పు, ఈ ఏడాది 57,112 కోట్లు అప్పట. ఏపీ రుణం మాఫు, అంతర్రాష్ట్ర సరిహద్దు సున్నానేనట. మొత్తానికైతే కోతలు, కొట్టివేతలు, ఎగవేతలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో. అనేక స్కీములు, గొర్రెల పంపిణీని రామరామట, రైతు బంధుకు రామరాము, రూపాయి ఇవ్వని ప్రభుత్వం, గొర్రెల పంపిణీకి గుడిసున్నా, చేపల పంపిణీకి 5వ వంతు, ఆటో కార్మికులకు మొండి చేయి. అయితే వాస్తవంగా ఆటో కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకు న్యాయం చేస్తామని, దాని గురించి ప్రస్తావించలే. 2,500 ప్రతి మహిళకి ఇస్తానో దాని గురించి ప్రస్తావించలేదు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలే ఎక్కడ. జాబ్ క్యాలెండర్ గురించి అత్యంత ముఖ్యంగా, జాబ్ క్యాలెండర్ గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో స్పష్టంగా ఏమైనా ఉంటుంది అని ఆశించారు. మరి ఎప్పుడు పెడతారు? ఈ మధ్యకాలంలో గత నెల రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ గురించి. ఆ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం, త్వరలో అసెంబ్లీ వేదికగానే ప్రకటిస్తున్నాడు. మరి అసెంబ్లీ వేదికగా ఎప్పుడు ప్రకటిస్తారు? నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇవాళ సెలవు, మళ్ళీ రేపు చర్చ ఉంటుంది, మళ్ళీ తర్వాత 2 రోజులు సెలవు, తర్వాత కూడా బడ్జెట్ పైన చర్చ ఉంది. ఇంకెక్కడ మరి వీరు ఈ విషయాలపైన చర్చించి జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తారు? నిరుద్యోగ వృత్తి పైన ఏది? అదేవిధంగా రైతు భరోసా పైన కూడా అసెంబ్లీలో చర్చించి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. రైతు కూలీలకు ఇచ్చే రైతు భరోసా పైన కూడా చర్చిస్తున్నారు, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఈ విషయాలపైన క్లారిటీ లేదు. వాస్తవంగా ఎగవేతక ఇది కొట్టివేతల ఎగవేతల అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇది వాస్తవం. రైతులకైతే మంచినే, వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు అయితే ప్రవేశపెట్టారు, కానీ అనేక విషయాలపైన క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఆ స్పష్టత మరి ఈ సమావేశాలు లోపు వస్తుందా? మళ్ళీ ఈ సమావేశాలు తూతు మంత్రంగా నడిపించి చర్చ అయిన తర్వాత రైతు భరోసా పైన చర్చ ఉండదు, రైతు రుణమాఫీ పైన చర్చ ఉండదు, రైతు కూలీలకు ఇచ్చే రైతు భరోసా పైన చర్చ ఉండదు, నిరుద్యోగ వృత్తి పైన, జాబ్ క్యాలెండర్ పైన, 2,500 పైన, మహిళలకు ఇచ్చే 2,500 పైన, వీటిపైన క్లారిటీ లేకుండా ఉంటే మరి ఎట్లా మీరు దాన్ని సమర్థించుకుంటారు అనేది పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు దానిపైన చర్చ. ఇది అయితే విఫల సర్కారుని చీల్చి చెండాడతాం, బడ్జెట్ అంతా గ్యాషు ట్రాషు, కేసీఆర్ చెప్తుండు. విఫల సర్కారుని చీల్చి చెండాడుతుండ. రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసా ప్రస్తావన ఇది విధానం అంటూ లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. దళిత సమాజం పట్ల వారిది ఫ్యూడల్ పాలసీ, నిధులు ఒక అట్టడుగు వర్గాలు గొంతు కోశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తెల్లమైంది. బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఇందులో ఏమీ లేదు. మీ వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటనే దానిపై స్పష్టత ఉన్నదా? ఈ ఏడాది మా లక్ష్యం ఇది అని ఎక్కడైనా చెప్పిండ్రా అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది విఫల సర్కారు చీల్చి చెండాడుతూ ఉంటుంది. చెండాడండి, కానీ మీ రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం చెండాడండి. ప్రజలకు ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ విషయం పైన ప్రభుత్వం విఫలమైందో దానిపైన చెండాడండి. మీ రాజకీయ పబ్బం కోసం చెండాడటం కాదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాను దానిపైన, నిరుద్యోగ వృత్తి పైన, నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ పైన, వీటిపైన చీల్చి చెండాడండి. 4+2 0 అయిందట. మేనిఫెస్టో హామీలు 420. మేనిఫెస్టో హామీలు ఇచ్చింది 420, నిధులకు బడ్జెట్లో నో గ్యారంటీ. 420ని విడదీసి రాసిండు, 4+2 0 అయింది, ఇది ఏమి లేదు అని చెప్పి ఒక వార్త రాసిండు. 1000 రూపాయలు తగ్గిన బంగారం ఆట, 3 రోజుల్లో 5,000 పతనం. హైదరాబాద్లో 70,000 దిగుకు తులం బంగారం రేటు. బడ్జెట్ సొంకం తగ్గింపుతో ఇన్వెస్టర్లు రివర్స్ గేర్ వేశారట. మొత్తానికి అయితే బడ్జెట్ వీళ్ళు ఎవరైతే బంగారం కొనే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ చెప్పింది. 1000 రూపాయలు తగ్గిందట, మొత్తానికి 5,000 తగ్గింది ఈ 4-5 రోజుల్లో. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్లో గోల్డ్ పైన సుంకాలు తగ్గించారు, కస్టమ్స్ ఆ ట్యాక్సులు తగ్గిస్తే దానివల్ల మంచి బంగారం అయితే రోజు రోజుకి దిగుతుంది ధర. ఇది ఒక రకంగా ఏదైతే బంగారం కొనుక్కునే వాళ్ళకి గుడ్ న్యూస్. అసెంబ్లీలో కేసీఆర్ హాట్ టాపిక్ అట. అసెంబ్లీకి వెళ్ళరన్న వార్తలు పటాపంచలం, ఇంటి నుంచి బయటకు రాగానే కోలాహలం అట. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు. అసెంబ్లీ వద్ద అధినేతకు ఘన స్వాగతం, అనూహ్యంగా మీడియా పాయింట్కు వచ్చిండట. అపూర్వ స్వాగతం, అనూహ్యంగా మీడియా పాయింట్కు. నందినగర్లో కోలాహలం అట. అసెంబ్లీలో కేసీఆర్ హాట్ టాపిక్ మారింది. ఎందుకు మారదు? దాదాపు 7 నెలలు అయింది ఎన్నికలై, ఏ రోజు కూడా అసెంబ్లీ మీట్లు ఎక్కల. ఈ ప్రజలు ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా 4-5 నెలలు చూశాక ఒక రోజు వచ్చేది, వన్ ఫైన్ డే వచ్చేది. ఒక 30 నిమిషాలు 40 నిమిషాల మీడియా ముందు వన్ వేగా దంచేది, వాడిని తిట్టేది, వెళ్ళిపోయేది, మళ్ళీ లోపల పడుకునేది. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో కూడా అదే పాత్ర.
ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా అంటే మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు ఒత్తడారా మీడియా, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చర్చ ఇది. కేసీఆర్ వస్తాడా, కేసీఆర్ రాడా, కేసీఆర్ వస్తాడా, కేసీఆర్ రాడా. ఇది మరి ఆయన కావాలని చేస్తారా, నా గురించి జనాలు చర్చించుకోవాలి ఉత్కంఠగా ఎదురు చూడాలని చేస్తారా కానీ తెలియదు. కానీ మొత్తానికైతే ఒక టెన్షన్ పెడతారు తెలంగాణ సమాజాన్ని. వస్తాడా రాడా, నిన్నైతే వచ్చిండు. మరి నిన్న ఒక్కరోజు పరిమితం, మళ్ళా ఎదురు చూడాలన్నా తెలంగాణ సమాజం. వస్తాడా, చెండాడతా అంటాడు, చెండాడతాడా, నిజంగా ఇంట్లో పండుతురా అనేది సమస్య. హాట్ టాపిక్ మారిందట. ఎక్కడికక్కడికి ఘన స్వాగతం అయిందట. ఇప్పుడు ఒక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా అసెంబ్లీకి రావటం ఏదో అద్భుతమైనట్టు, అదేదో ఒలింపిక్ క్రీడలకు పోయినట్టు, ఆయన ఆడతా ఇవాళ గేమ్ అన్నట్టు ప్రజలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఏం అర్థం చేసుకుంటున్నారు, ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం అనేది రొటీన్ ప్రాసెస్. కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి తెలంగాణ సమాజం. కేసీఆర్ మా గురించి ఏం మాట్లాడుతారో అని ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ మనస్తత్వం ఇది అన్నట్టు. బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైతు రాజధాని అట. రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపేట వేశారు. వ్యవసాయ అభివృద్ధికి 4వ వంతు 72,659 కోట్లు, రుణమాఫీకి 26,000 కోట్లు, కూలీలకు ఏటా 12,000 కోట్లు, సన్నాలకు బోనసు, సబ్సిడీ విత్తనాలు స్కీములకు కేటాయింపులట. రైతు భరోసాలో ఆంక్షలు ఉంటాయని స్పష్టీకరణ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి 65,000 కోట్లు కేటాయించారు. మొత్తానికి ఇది రైతు రాజధాని. రాజధానికి కూడా ఒక 10,000 కోట్లు కేటాయించారు. సాగుకు సలాం చేశారట. ఇది ఒక వార్త ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీలో కూర్చున్న ఫోటోని వేసింది ఆంధ్రజ్యోతి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ బడ్జెట్పై చీల్చెండాడతాం, అంతా ట్రాషు, గ్యాసు, ఓ పాలసీ అంటూ లేదు, ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం, దళిత బంధు. ఇది రైతు ఛత్రి ప్రభుత్వం పొగుడుతూనే వెన్నుపోటు. రైతు బంధు, రైతు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిండు. ఇది ఆయన కూర్చున్న ఫోటోని వేసింది. ఆయన ఒక అద్భుతంగా అసెంబ్లీలోకి రావడమే ఒక అద్భుతమైనట్టు రాశారు. మొత్తానికైతే ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టారు, ఎస్ఐ ఇద్దరట. సబ్ రిజిస్టార్ సునీత, ఎస్ఐ బాణాల రాము. ఎక్కడ ఇది? పరకాల్లో. లంచం తీసుకున్న పరకాల సబ్ రిజిస్టారు సునీత, పాలవంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము అరెస్టు. ఇది ఇద్దరు పట్టుబడరు. మరి వీళ్ళిద్దరు దేంట్లో పట్టుబడరు? మక్తల్లో ఏసీబీకి పట్టుబడరు, సర్వేరు. ఇద్దరు మిలాఖత్ అయి చేసినట్టుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓకే. 6 నెలలకు ఇంజెక్షన్తో గుండెపోటుకు చెక్కట. చెడు కొలెస్ట్రాల్ తయారీని జన్యు స్థాయిలో అడ్డుకునే అద్భుత ఔషధం. ఇది ఏంటిది? ఇన్క్లీసిరాన్ అనే ఒక ఇంజెక్షన్ ఉందట. ఇది గుండెపోటుకు సంబంధించి ఆందోళన చెందే ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 6 నెలలకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారట, ఒక తయారు చేశారు. ఇన్క్లీసిరాన్ అనే ఒక ఇంజెక్షన్. అది 6 నెలలకు ఒకసారి వేసుకుంటూ గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తట. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉందట. దాంట్లో కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకొని పోకుండా ఇంజెక్షన్ సాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కడ ఉన్నా ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ రాకుండా చేయటం వల్ల కొలెస్ట్రాల్ ఎప్పుడైతే రాదు గుండెకి ఇబ్బంది లేదు. కొలెస్ట్రాల్ వచ్చి గుండె వాల్స్లో మూసకపోయి గుండెపోటు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఇన్క్లీసిరాన్ అనే ఇంజెక్షన్ ప్రతి 6 నెలలకు తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తాడు. ఈ ఔషధాన్ని కొత్తగా తయారు చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడి చేసిండు. హైదరాబాద్ అపోలోలో అందుబాటులోకి ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు దాదాపు ₹1,00,000 ఉందట. బాగానే పెట్టిండు డబ్బులు. ఇక లక్ష అంటే ఎవడు ఎంచుకుంటాడు? డబ్బులు ఉన్నోడికి పనికి వద్దు. అంతంత డబ్బులు పెట్టి ఈ అవకాశం వచ్చిందంటే నేనేదో ఒక 5,000, 2,000, 3,000 వద్దాను. ₹1,00,000 అపోలోలో అందుబాటులో ఉందట. ఆ అపోలో కానీ ఆ ఇంజెక్షన్ కానీ పేద ప్రజలకు సంబంధించింది కాదు. అది వాళ్ళకి అందుబాటులో ఉండదు. కాకపోతే ముందు ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఇంజెక్షన్ ద్వారా తెలియదు. కానీ ఇది ఒక రకంగా అయితే ఒక అద్భుతమే. ఈ ఇంజెక్షన్ వల్ల చాలామంది హార్ట్ అటాకులు చనిపోయే వాళ్ళకి చాలా మేలు చేస్తే ప్రమాదాన్ని కొంత నివారించే అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా ప్రజలు ఎవరైతే గుండెపోటు ప్రమాదం ఉంది, గుండెపోటు అనుమానం ఉన్నోళ్ళు, దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఇట్లాంటి ఇంజెక్షన్ 6 నెలలకు ఒకసారి వేయించుకోవడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఇన్క్లిసిరాన్ అనే ఇంజెక్షన్. దాన్ని అపోలోలో ప్రస్తుతం అయితే అందుబాటులో ఉందట. దానిపైన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అపోలోకి పోయి సంప్రదించవచ్చు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి సంబంధించి. సాక్షి, మాది సంకల్ప బలం, కాంగ్రెస్ సర్కారుకు అలవికాని హామీలు అంటూ లేవు. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఆరంభంలోనే కొన్ని చేసి చూపాం, త్వరలో మిగతావి చేసి చూపిస్తాం. చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా ముందుకు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నామని వెల్లడి. కాంగ్రెస్ సర్కార్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అని చెప్పి 2,91,159 కోట్లట. కొన్ని పత్రికల్లోనూ 2,91,059 కోట్లని ఇచ్చింది. ఇందులో 159 కోట్లని ఇచ్చారు. 1:45 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారట. దాంట్లో బట్టి విక్రమార్క కోడ్ చేసిన కొన్ని మాటలను రాసింది సాక్షి పేపర్. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందనమ్మ రాజ్యాన్ని కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. మేము ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాము. అవి అలివి కాలం అంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీల పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలివి కాని హామీలు అంటూ ఏవి లేవు, తొలి అడుగుతో నిరూపించామని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. నిజంగా మరి ఈ ఫిగర్స్ అన్ని అమలయ్యాయినా, ఈ కేటాయింపులన్నీ ఉన్నాయా? మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఒకవైపు చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు అయిద్దో చూడాలి. రైతుకు వెన్నుపోటు, పథకాలకు తూట్లు, ప్రజల ఆశల మీద నీళ్లు జల్లిన బడ్జెట్ అని చెప్పి మేము 2 పంటలకు రైతు బంధు ఇస్తే కాంగ్రెస్ ఎగ్గొడతామని చెబుతుంది అని చెప్పి ఆయన కేసీఆర్ చెబుతుండు. గొర్రెల పంపకాన్ని మూసేశారు, గొర్రెల పథకాన్ని మూసేశారు, దళిత బంధు ప్రస్తావన లేదు. రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ ఫైర్ అయ్యిండు. ఇది ఒక వార్త. ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. బడ్జెట్ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల వారిగా చేసిన నిధుల కేటాయింపులు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను చేపట్టబోయే చర్యలను కూడా తెలిపారట. ధరణి వ్యవస్థకి శాశ్వతమైన పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పారు. దీనికోసం కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తారు. దీనిపైన ఇది ఎక్స్పర్ట్ కమిటీ చేశారు. దానికి అంతు లేదు, పంతు లేదు. మరి నిన్నైతే బడ్జెట్లో అయితే ప్రస్తావించని అంశాలు కూడా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించలా, నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలా, మిగతా అనేక అంశాల గురించి కూడా ప్రస్తావించలే. మరి వాటిని వదిలేశారా, ఉంటాయా, పోతాయా? మహిళలకు ఇచ్చే 2,500 గురించి కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రెస్టీజియస్గా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అది ఒక ప్రధానమైన గ్యారెంటీ. కొన్ని లక్షల మంది మహిళలకు సంబంధించి 2,500 ఇచ్చే కార్యక్రమం నిజంగానే ప్రభుత్వం ఏదలుచుకుంటే, ఇచ్చే అవకాశం ఉంటే, ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైలైట్ చేసేటోళ్ళు దాన్ని. మరి దానికి ఎగనామం పెట్టే కార్యక్రమం చేస్తారా? హైలైట్ చేసుకునేవాళ్ళు నిజంగానే ఇచ్చే ప్రాసెస్లో ఉంటే 2,500 అద్భుతంగా ఇయ్యబోతున్నాం ప్రతి మహిళకి, ఆడపడుచుకి, మా తెలంగాణ ఆడపడుచులు కానీ ఆర్థిక మంత్రి చెప్పేటోడు. చెప్పలేదు, దాని గురించి ప్రస్తావించలేదంటే దానిపైన అనేక అనుమానాలు, నీళ్ళు కమ్ముకుంటాయి అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మీరు నిజంగా చేసేదైతే ప్రస్తావిస్తారు, ఎందుకంటే మీకు పేరు రావాలి. కాబట్టి ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొచ్చే ప్రతి స్కీమ్ని బయటకు చెప్పింది, రైతులకు సంబంధించి కానీ వీటి గురించి. దాన్ని చెప్పలే అంటే అది మూసేసే కార్యక్రమం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకి 10 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా చెప్పింది. 50,000 కోట్లు సంవత్సరానికి గవర్నమెంటే పే చేసి దాదాపు 66,86,000 మంది డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకి 10 లక్షలు ప్రమాద బీమా అని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పింది. అది హైలైట్ చేసింది, అది ఇస్తుంది. కానీ 2,500 ఎందుకు హైలైట్ చేయలేదు? 2,500 గురించి అసలు మాట మాత్రం చెప్పలేదు. అంటే ఇది ఎగనాం పెట్టే కార్యక్రమం అనేది ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఆర్థిక మంత్రి అడుగుతుండు, ఏం చీలుస్తారు, ఏం చెండాడతారు? కేసీఆర్ నిన్న మీడియా పాయింట్ దగ్గర చెప్పిండే, చీల్చి చెండాడతాం ప్రభుత్వాన్ని బడ్జెట్ పైనని. ఏం చీలుస్తారు, ఏం చెండాడతారు అని బట్టి విక్రమార్క అడుగు. బడ్జెట్ మొత్తం వింటేనే కదా కేసీఆర్కి అర్థమయ్యేది. హడావుడిగా వచ్చారు, వెళ్ళిపోయారు, హడావుడిగా మాట్లాడారు. అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా గాలి మాటలు మాట్లాడితే ఎలా? ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్పిండు మీడియా సమావేశంలో. బట్టి విక్రమార్క రెండింటి మేలు కలయిక మాది, ఇటు రైతులకి సంబంధించి పట్టణ అభివృద్ధికి సంబంధించి అని వాళ్ళు చెప్తున్నారు. ఏమైనా చీల్చి చెండాడతా, దేని చీల్చి చెండాడతావు, ఏం చీల్స్తూ ఏం చెండాడతావు అనేది వాళ్ళు సూటిగా ప్రభుత్వం అడిగింది. మరి ఏం చీల్స్తారో చూడాలి. కేసీఆర్ది మాటల మటన్ బిర్యానీ అట, మాది పప్పు మజ్జిగ బడ్జెట్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పిండు.
మీది గిన్నెలో పెడతారు కానీ అందులో మటన్ ఉండదు. మీది గిన్నెల్లో పెడతారు కానీ అందులో మటన్ ఉండదు. మటన్ బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తుండాలి. అట్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 72,000 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తమది మరోసారి రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకుందని, 6 గ్యారెంటీల సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించారని, గతంలో కాంగ్రెస్ వేసిన ఫ్లైఓవర్లో కేటీఆర్ రిబ్బన్లు కట్ చేశారని ఎద్దేవా చేశారు. కాగా రాజధాని హైదరాబాద్ నగరం దశ మార్చాలన్నది సీఎం రేవంత్ ఆలోచన అని, హైదరాబాద్ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించడం శుభ పరిణామం అన్నారు. గతంలో బీఆర్ఎస్ హైదరాబాద్కు నిధులు కేటాయించలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్ కుళ్ళుకుంటున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. మాది పప్పు మజ్జిగ బడ్జెట్ అయితే, మీది ఉట్టి మటన్ బిర్యానీ బడ్జెట్. అందులో మటన్ ఉండదు, బిర్యానీ ఉండదు, కానీ చూపిస్తావు, వాసన చూపించి వదిలేసే కార్యక్రమం నువ్వు చేసినావు. మేము మజ్జిగ పప్పు వేసి ప్రజలకి అన్నం పెట్టే కార్యక్రమం చేసినాం అని చెప్పి జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండు బడ్జెట్ పైన. ఇది సాక్షికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో అమీన్పూర్లో సర్కార్ భూమి ఆక్రమణ. అన్యాక్రాంతమైన సర్కార్ భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు. సర్వే నెంబర్ 462లో 3 ఎకరాల గవర్నమెంట్ ల్యాండు, సుమారు 22 గుంటల స్థలం సబ్స్టేషన్ కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్యక్తులు. ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు, దాన్ని స్వాధీనం చేసుకుని ఏరియా ఆసుపత్రి నిర్మించాలని ప్రజల డిమాండు. కొందరు అన్నం తినుడు మానేసి భూములను, వాటి ద్వారా వచ్చే డబ్బులను తింటున్నారు. భూములు జాగలు కొట్టేయడం, వాటిని ఆక్రమించడంపైనే దృష్టి పెడుతున్నారు అక్రమార్కులు. ఇది అమీన్పూర్లో సర్కార్ భూమి ఆక్రమణని సీక్వెల్గా వస్తున్నాయి వార్తలు. అక్కడ తహసీల్దారు, అక్కడ కొంతమంది ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారు. ఈ లంచాల మత్తులో ఊగుతూ అక్కడ తహసీల్దార్, రెవెన్యూ కానీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కొన్ని కోట్ల రూపాయలు చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తారట. అక్కడ స్థానిక ప్రజలు ఏం అడుగుతారు, దాంట్లో ఏరియా హాస్పిటల్ నిర్మించండి, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు, ఆ కబ్జా కాకుండా ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణం ఉండాలి, దాంట్లో హాస్పిటల్ పట్టండి అంటున్నారు. అద్భుతమైన ఆలోచన ప్రజలు కోరుకునేది. దాన్ని వదిలేసి అక్కడున్న అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దాన్ని ఎప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడదామా, మా బినామీలకు కట్టబెడదామా, మాకు లంచాలు ఇచ్చేటోడికి కట్టబెడదామా అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అమీన్పూర్ సర్కార్ భూమి ఆక్రమణ పైన ఒక అంతు లేకుండా అయిపోయింది. దానికి అంతు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు, దాన్ని అడ్డుకునేటోడు లేడు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి అని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.